మెగాస్టార్ ఈ పేరు కంటే గొప్ప బిరుదులు ఏవీ లేవని అనేకసార్లు చిరంజీవి పబ్లిక్ ఫంక్షన్లో చెప్పారు. నిజంగా అదే నిజం. చిరంజీవి స్వయం కృషితో ఎదిగిన నటుడు. చిన్న పాత్రల నుంచి తన టాలెంట్ చూపించుకొని ఈ రోజున ఆయన టాలీవుడ్కి పెద్ద దిక్కు అయ్యారు. అంతేకాదు, సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్తో సరి సమానమైన ఇమేజ్ ఉన్న నేత. భారతీయ నటవర్గంలో చిరంజీవికి ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి చిరంజీవికి సినీ రంగంలో ఉన్న గౌరవ మర్యాదలు ఎక్కడా దొరకవు. ఆయన రారాజుగా ఉన్నారు. అంతేకాదు, తన తరువాత వారసులను కూడా అధిక సంఖ్యలో తీసుకొని వచ్చారు. వారంతా జనం మెప్పు పొందారు. చిరంజీవి కుటుంబంలో స్టార్లు, మెగాస్టార్లు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి చిరంజీవి కుటుంబంలో ముందు తరాలకు కూడా హీరోలు తయారవుతూ ఉన్నారు. మరో 4 ఏళ్లలో చిరంజీవి సినీ రంగంలోకి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తి అవుతాయి. ఆ స్వర్ణోత్సవ సంబరాలు చేసుకోవాల్సి ఉంది. మరిన్ని దశాబ్దాలు ఏలే సత్తా ఉన్న నటులు మెగా కాంపౌండ్లో ఉన్నారు. ఇక పౌర పురస్కారాలు చూస్తే చిరంజీవిని భరించి వచ్చాయి. పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఆయనకు దక్కిన గొప్ప బిరుదులు. ఇక ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా సూపర్ స్టార్డం ఉన్న నటుడు. తెలుగు సినీ రంగంలో ఈజీగా 100 కోట్లని పై దాటి ఒక ప్రాంతీయ చిత్రం వసూలు చేయగల సత్తా కలిగిన నటులలో పవన్ కూడా ఒకరు. అలాగే రామ్ చరణ్ అదే కుటుంబంలో మెగా పవర్ స్టార్గా ఉంటున్నారు. మరి ఇంతమంది హీరోలు ఉండగా, ఇంత చక్కని ఆదరణ, గౌరవం ఉండగా మెగా ఫ్యామిలీ రాజకీయాల వైపు ఎందుకు చూస్తోంది అన్నది ఒక ప్రశ్న. నిజానికి ఒక రంగంలో నెంబర్ 1 అయితే రెండవ రంగంలోనూ అవ్వాలని ఏం లేదు. కానీ ఎందుకో చిరంజీవికి రాజకీయాల మీద ఆసక్తి ఉందా లేక కలిగించారా తెలియదు. కానీ 2008లో ఆయన ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. ఆయన చరిష్మా ఎన్టీఆర్కి సరితూగేదే. ఆయన ఖచ్చితంగా సీఎం అయ్యే క్యాండిడేట్. కానీ పార్టీ పెట్టిన టైమింగ్ తప్పు కావడంతో ఆయన దెబ్బతిన్నారు. అయినా 70 లక్షలకు పైగా ఓట్లు, అలాగే 18 సీట్లు రావడం గొప్ప విషయమే. ఇక్కడ మరో తప్పు జరిగింది. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయకుండా ఉంటే 2014 నాటికి ప్రజారాజ్యానికి మంచి ఫ్యూచర్ ఉండేదని అంతా చెబుతారు. కానీ అలా జరగలేదు. దాంతోనే జనసేన పెట్టారు పవన్ కళ్యాణ్ అని కూడా అంటారు. ఇక జనసేన ప్రస్థానం 10 ఏళ్లుగా అంతా చూస్తున్నదే. 2014 నాటి పొలిటికల్ వాక్యూమ్ అయితే 2019లో లేదు. అప్పటికే విభజన, ఏపీలో టీడీపీ, వైసీపీ అని 2 పార్టీలుగా స్థిరపడిపోయారు. మూడవ పార్టీకి ఛాన్స్ రావడం అంటే ఈ 2 పార్టీలలో ఏదో ఒకటి బలహీనం కావాలి. అందుకే జనసేనని కూడా పొత్తులు ఎత్తులతో ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా మెగా ఫ్యామిలీ 2024లో ఏదో తేల్చుకోవాలనే చూస్తోంది. అందుకే నాగబాబు పవన్ వెంట ఉన్నారు. చిరంజీవి అయితే కూటమికి మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందనే అంటున్నారు. ఈసారి టీడీపీ గెలిస్తే వైసీపీ బలహీనం అవుతుందని, ఆ పొలిటికల్ వాక్యూమ్లోకి జనసేన వెళ్ళవచ్చు అన్న ఆలోచనలు ఏవో పవన్ కి ఉన్నట్లు చెబుతారు. వాటి సాధ్యాసాధ్యాలు వేరే స్టోరీ. అవి అవుతాయా లేదా అంటే రాజకీయం అంటేనే నిరంతర మార్పు. అలా జరుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సినిమాలు చేసుకుంటూ రారాజుగా ఉండే మెగా ఫ్యామిలీ ఎందుకు రాజకీయాల విషయంలో సీరియస్గా ఉంది అన్నదే ఇక్కడ ప్రశ్న. 2009 నుంచి మెగా కుటుంబం రాజకీయాల్లో ఉంటుంది. 2024 నాటికి లాజికల్గా ఏదైనా సక్సెస్ దొరికితే ఆ కుటుంబం 15 ఏళ్ళుగా సాగిస్తున్న స్ట్రగుల్కి జవాబు దొరుకుతుంది. టీడీపీ కూటమి గెలిస్తే అది జరుగుతుంది, లేకపోతే ఏంటి అన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఇక ఈ సంగతి ఇలా ఉంటే మెగా ఫ్యామిలీ పొలిటికల్గా హట్ అయింది అనే అంటున్నారు. విశేషమైన జనాభిమానం ఆ ఫ్యామిలీ సొంతం. దానికి తోడు బలమైన సామాజిక వర్గం కూడా అండగా ఉంది. ఇన్ని ఉండి తాము ఎందుకు రాజకీయ పరమపద సోపానం అధిరోహించలేకపోతున్నాము అన్న దాని నుంచే మెగా ఫ్యామిలీలో ఈ పొలిటికల్ స్ట్రగుల్ మొదలైంది అని అంటున్నారు. సినిమాల్లో సూపర్ హిట్లు ఉన్నాయి, పొలిటికల్గా ఎందుకు లేవు అన్నదే వేదనగా ఉంది. చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లులో ఓటమి పాలయ్యారు. నాగబాబు నర్సాపురం ఎంపీగా ఓడిపోయారు. అదేవిధంగా పవన్ భీమవరం, గాజువాకల్లో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి నుంచి గెలుపు స్వాంతతను పొందాలని, రాజకీయంగా హీరోలుగా ఉండాలని ఆ ఫ్యామిలీ తప్పిస్తోంది. ఇదంతా మంచిదే, పట్టుదల ఉండాలి, రాజకీయంగా తేల్చుకోవాలన్న తపన ఉండాలి. ఇప్పుడు అదే జరుగుతోంది కూడా. కానీ రాజకీయాల్లో ఏ లెక్కలు కొలమానానికి అందరి వ్యవహారాలు ఉంటాయి. ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ని ఓడించిన ఓటర్లు ఉన్న దేశం ఇది. ఆయన కంటే అత్యధిక ప్రజాదరణ ఉన్న నటుడు దేశంలో ఎవరూ లేరు. అలాగే తమిళనాడులో రజనీకాంత్ కంటే సూపర్ స్టార్గా ఉన్నవారు ఎవరూ లేరు. ఆయన కూడా పార్టీ పెట్టాలని అనుకొని కూడా ధైర్యం చేయలేకపోయారు.
ఇక మెగా ఫ్యామిలీని కూడా జనాలు విపరీతంగా ఆరాధించే సినిమా రంగంలో రాజకీయాల్లో కూడా తాము విజయవంతంగా వెలుగొందాలి అన్న ఆకాంక్ష మంచిదే. కానీ మెగాస్టార్డంతో వారికి ఎన్ని ప్లస్లు ఉన్నాయో మైనస్లు కూడా ఉన్నాయి. మిగిలిన లీడర్ల మాదిరిగా జనంలోకి సులువుగా రాలేరు. అలాగే రాజకీయం అంటే నిరంతరం జనంలోనే ఉంటూ వారితోనే అడుగులు వేయాలి. ఎన్ని చేసినా ఎంత చేసినా విజయం దక్కుతుందా అంటే డౌటే. మొత్తానికి మెగా ఫ్యామిలీ ఈసారి రాజకీయంగా లెక్క తేల్చుకోవాలని చూస్తుంది. మరి సక్సెస్ కొడితేనే 15 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి సరైన జవాబు దక్కినట్లు. జనాలు ఏం తీర్పు ఇస్తారన్నది జూన్ 4న చూడాల్సిందే.